నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కె అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్ లేజర్ అడ్వాన్స్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ BHCL హైదరాబాద్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫిషరీ నానో. ఫిషరీ నానో అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా గుర్తించాలి, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, దానికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. సో ఫిషరీ నానో అంటే మలద్వారం దగ్గర ఒక క్రాక్ రావడము. సో దీన్ని ఫిషరీ నానో అంటాము. సో ఇది ఎందుకు వస్తుంది, దీనికి ముఖ్య కారణం మలబద్ధకం అండి. మలబద్ధకం వల్ల చాలా కామన్ గా ఫిషరీ నానో వస్తుంది. మరియు హార్డ్ స్టూల్స్, గట్టిగా మోషన్ వెళ్ళడం వల్ల వస్తుంది. అండ్ సివియర్ డయేరియా, మోషన్ ఎక్కువ సార్లు వెళ్ళడం వల్ల కూడా వస్తుంది. అండ్ యానల్ ఇంటర్ కోర్స్ వల్ల కూడా ఈ ఫిషరీ నానో వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల పేషెంట్ ఫేస్ చేసే ఇబ్బందులు ఏంటి? సో మోషన్ వెళ్ళినప్పుడు చాలా సివియర్ గా పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ అనేది కొన్నిసార్లు నిమిషాల దగ్గర నుంచి గంటల వరకు కూడా తగ్గకపోవచ్చు. నెక్స్ట్, మోషన్ వెళ్తున్నప్పుడు ఒక దారలాగా రక్తం అనేది మోషన్ కంటుకొని పడడం అనేది జరుగుతుంది. మరియు మోషన్ వెళ్లే దారి దగ్గర ఇచ్చింగ్ అనేది కూడా వస్తుంది. అండ్ కొన్నిసార్లు మోషన్ వెళ్లే దగ్గర చిన్న పిలకలాగా, అంటే ఒక చర్మం అనేది బయటికి తగలడం అంటే జరుగుతుంది. దీన్ని స్కిన్ ట్యాగ్ అంటాము. ఇది క్రానిక్, అంటే ఎన్నో రోజుల నుంచి ఫిషర్ ఉన్నప్పుడు ఇలాంటి స్కిన్ ట్యాగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. చాలా మంది ఈ స్కిన్ ట్యాగ్స్ ని హెమరాయిడ్స్ అనుకొని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో హెమరాయిడ్స్ లో స్వెల్లింగ్స్ అనేవి లోపల ఉంటాయి, మలద్వారం లోపల ఉంటాయి. స్కిన్ ట్యాగ్ అనేది మలద్వారం బయట ఉంటుంది. సో దానికి మేజర్ డిఫరెన్స్ ఇదండి. ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల పేషెంట్ అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వన్స్ మీరు డాక్టర్ ని విజిట్ చేసినట్టయితే వాళ్ళు ఎగ్జామిన్ చేసి అక్కడ ఉన్న టియర్ ని గుర్తించి అది యానల్ ఫిషర్ అని చెప్పి కన్ఫర్మ్ చేస్తారు. దీనికి చాలా వరకు 60 to 70% ఈ ఫిషరీ నానోకి మెడికల్ ట్రీట్మెంట్ లోనే చాలా వరకు తగ్గిపోతుంది. దీనికోసం మనము నైట్రోగ్లిసరిన్ క్రీమ్స్, స్టూల్ సాఫ్ట్నర్ అంటే మోషన్ స్మూత్ గా అవ్వడానికి సిరప్స్, అండ్ హై ఫైబర్ డైట్ అంటే పీచు పదార్థం ఎక్కువ ఉన్న డైట్ తీసుకోవడము, వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన మోషన్ అనేది సాఫ్ట్ అవ్వడము, అండ్ నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్స్, అండ్ హీల్ అవ్వడానికి నైట్రోగ్లిసరిన్ క్రీమ్స్ పెట్టుకోవడం వల్ల 4 to 6 వీక్స్ లో ఇవి వాడడం వల్ల ఫిషరీ నానో అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. కానీ కొంతమందికి ఇది రిపీటెడ్ గా హార్డ్ స్టూల్స్ రావడము, మలబద్ధకం అనేది తగ్గకపోవడము, అండ్ ఈ ఇబ్బందుల వల్ల ఆ ఫిషర్ అనేది మానే లోపే మళ్ళీ ఇంకోసారి పెరగడము, మళ్ళీ ఇంకోసారి ఇంకో దగ్గర రావడము, ఇవి జరగడం వల్ల ఆ ఫిషర్ అనేది మానదు. దాన్ని క్రానిక్ యానల్ ఫిషర్ అంటాము. సో క్రానిక్ యానల్ ఫిషర్ ఉన్నప్పుడు ఇంటర్నల్ స్ఫింక్టర్ అంటే మలద్వారం దగ్గర ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోతుంది. దాని వల్ల పేషెంట్ మోషన్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మన శ్రేష్ఠ హాస్పిటల్లో అడ్వాన్స్ లేజర్ టెక్నాలజీ ద్వారా స్పింక్ట్రాటమీ అనేది చేస్తాము. ఈ స్పింక్ట్రాటమీ వల్ల ఈ ఫిషర్ అనేది హీల్ అవుతుంది. దాని ద్వారా ఆ పేషెంట్ కి మోషన్ దగ్గర ఉన్న నొప్పి ఇవన్నీ కూడా తగ్గిపోయి వాళ్ళ డే టు డే లైఫ్ కి త్వరగా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ.